హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి ఇక రాగి జావ అయితే కాస్తున్నాను అనమాట. నేను వచ్చేసి కొంచెం వాటర్ వేసాను, అందులో వచ్చేసి బెల్లం అనమాట. మీకు చిన్న చిన్న ముక్కలు కనిపించుంటాయి కదా స్టార్టింగ్లో. ఇక్కడ వచ్చేసి పిండి అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ పిండిని తీసుకొని దాన్ని ఇంకా మామూలు చల్లటి వాటర్ వేసి కలిపి పెట్టుకోవాలి, ఉండలు కట్టకుండా. కొంచెం నీట్గా ఉండలు కట్టకుండా కలిపి పెట్టుకొని ఇంకా బెల్లం వేసిన వాటరు కాగని కదా, అందులో వేసేసాను అనమాట. ఇంకా ఈ పిండి వేసిన తర్వాత ఇంకా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే గడ్డ కడుతుంది అనమాట. అడుగున వచ్చేసి ఇంకా ఉండలు ఉండలుగా అయిపోతుంది అనమాట. ఇంకా మధ్య మధ్యలో తిప్పుకుంటూ దగ్గరలోనే ఉండి జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఉరుకురుకునే ఉండలు కడుతుంది ఇది, ఇంకా జాగ్రత్తగా కలుపుతూ ఉండాలి. ఇదిగోండి, నేనైతే దగ్గరే ఉండి కలుపుతూ ఉన్నానమాట. కొంచెం ఒక 15 మినిట్స్ పడుతుందండి, ఒక 10-15 మినిట్స్ పడుతుంది ఇది అయ్యేసరికి. ఇదిగోండి, చాలా వరకు అయితే ఉడికిపోయిందనమాట రాగి జావ వచ్చేసి. ఇది వచ్చేసి ఇంకా పక్కన పెట్టేస్తాను. ఈవినింగ్ అయితే ఇంకా చల్లారిపోతుంది కదా, ఈవినింగ్ పిల్లలు వచ్చేసరికి ఇంకా నేనైతే ఆఫ్టర్నూన్ కాస్తానమాట. లంచ్ టైం లంచ్ చేసిన తర్వాత ఇంక ఇవైతే బయటికి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము. సమోసా వచ్చేసి అక్కడ బాగా ఫేమస్ అనమాట, దారిలో తీసుకున్నాము. చాలా బాగుంటాయండి, టేస్ట్ వచ్చేసి ఇంకా స్నాక్స్ కింద ఉంటాయి అని చెప్పేసి అయితే నేను తీసుకున్నాం అనమాట. ఇదిగోండి, రాగిజావ వచ్చేసి ఇలా అయితే రెడీ చేశాను. చాలా హెల్త్కి చాలా మంచిదండి. ఇంకా రాగి పిండి ఉంది, ఇంకా అది మళ్ళీ పాడైపోతుందిలే అని చెప్పేసి ఇంకా డైలీ కాస్తున్నాను అనమాట. ఇంకా సమోసా అయితే రెడీ చేసి పెట్టాను. ఇంకా పిల్లలు వచ్చే టైం అయింది కదా, ఇంకా ఈవినింగ్ ఉంటాయిలే స్నాక్స్ అని చెప్పేసి తీసుకున్నాం అనమాట. ఇదండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.